నిన్నటి రోజున మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు, ధర్మాన కృష్ణదాసు, బొత్స సత్యనారాయణ వీళ్ళందరికీ ఒక్కసారిగా ఉత్తరాంధ్ర మీద ప్రేమాభిమానాలు పుట్టుకొని వచ్చి అసలుకి అచ్చెన్నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని గురించి ఏం మాట్లాడుతున్నావు, అమరావతి రాజధాని అయితే మా పరిస్థితి ఏంటి, మా ఉత్తరాంధ్ర ప్రజలందరం ఏమైపోవాలి, మేమైపోవాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఎన్నెన్నో నానా కబుర్లు మాట్లాడుతున్నారు మళ్ళీ అమరావతి రాజధాని గురించి. మరి అయితే అసలు వాళ్ళు మాట్లాడిన మాటలకు సంబంధించి పూర్తి విషయాల గురించి విశ్లేషణ చేయడానికి స్టూడియోలో మన ముందు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, పక్క ఇంకా అమరావతి రాజధానిని అంతా డిక్లేర్ అయిపోయింది, ప్రజలు తీర్పునిచ్చారు 2024 ఎన్నికల్లోనే, అది బలమైన తీర్పుగా అర్థమైపోయింది. అయితే ఇప్పుడు అమరావతి మీద విషయం చెప్పడానికి మాత్రం ప్రతి అవకాశాన్ని వాళ్ళు మాత్రం వదిలిపెట్టుకోవట్లేదు. అసలు అమరావతి రాజధాని చెప్పరు, 3 రాజధానులు చెప్పరు, వాళ్ళు ఎన్నైతే చెప్పకుండా మాత్రం కాలం వెళ్ళబిచ్చుకుంటూ వస్తున్నారు. ఒక్కోసారి ఒక్కో మాట మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వాళ్ళ దాంట్లో ఉన్న ప్రతి నాయకుడు కూడా ఎవరికీ స్పష్టత అయితే లేదు. మనం చూసుకున్నాం మొన్న 28వ తారీఖు అసెంబ్లీకి సంబంధించి ఈ యొక్క రాష్ట్ర రాజధాని అమరావతి అని చెప్పేసి తీర్మానం ఏకగ్రీవం చేశారు, అయిపోయింది అంతా కూడా. ఆ సభకు హాజరవకపోగా ఇప్పుడు మైకుల ముందు మాట్లాడుతూ మా ఉత్తరాంధ్ర ప్రజల పరిస్థితి ఏమైపోవాలి, అమరావతి అంటే అది, అమరావతి ఇంటి అని వ్యాఖ్యలు చేస్తున్నారు వాళ్ళు. మొత్తానికి వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యల గురించి మీ మాటలో మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ ఉత్తరాంధ్ర గురించి మాట్లాడారు కదా, వీళ్ళు ఉత్తరాంధ్రలో షాడో సీఎంగా విజయసాయిరెడ్డి దోచుకున్నాడు ఉత్తరాంధ్రను అంతటిని. ఆ రోజున ఎక్కడికి వెళ్ళారండి వీళ్ళు? గుడ్డిగుర్రానికి పళ్ళు దోముతున్నారు. ఆ రోజున ఏం చేస్తున్నారు? ఆ రోజున ఎవరికి వాళ్ళే దొరికినంత దోచుకోవడానికి రెడీ అయిపోయారు. ఎవరు ఇష్టానుసారంగా వాళ్ళు దోచుకునే పనిలోనే ఉన్నారు. సిదిరి అప్పలరాజు అంటారా, చేదర అప్పలరాజు అంటారా, లేకపోతే ధర్మాన ప్రసాద్ అంటారా, లేదా ఇంకో బొత్స సత్యనారాయణ అంటారా, వీళ్ళు కొట్టేసిన వేల ఎకరాల భూములు ఎవరు? ఆ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్స్ వేల కోట్ల రూపాయల భూముల్ని అప్పనంగా దోచుకొని హిందూ ధర్మాన్ని అడ్డం పెట్టుకొని, ఇంకా ఆ స్వరూపానందో ఎవరో ఆయనకైతే అసలు ట్రాఫిక్ రూల్స్ కూడా అతనికి ప్రోటోకాల్ ఇచ్చేసి ఇష్టానుసారంగా, అంటే ఒక క్రమశిక్షణ కానీ ఒక క్రమబద్ధీకరణ కానీ లేకుండా రాష్ట్రాన్ని దోచుకోవటంలో వీళ్ళకి మించిన నాయకులు లేరు. మరి వీళ్ళు ఈ రోజున 11 మంది ఉన్నారు. 11 మంది అసెంబ్లీకి వచ్చి మరి చెప్పండి, మాకు ఒక రాజధానే కావాలంటారా, 3 రాజధానులు కావాలంటారా చెప్తే దాన్ని బట్టి మిగతా కూటమి ప్రభుత్వ నాయకులు కూడా ఎలా రియాక్ట్ అవ్వాలో అవే అయ్యేవారు. వీళ్ళు రాకపోగా ఈ రోజున ఎక్కడ మైకు దొరికితే అక్కడ పట్టుకొని మాట్లాడటం మొదలుపెట్టారు. ఎందుకు? వీళ్ళ అభిప్రాయం ఏంటి అంటే ఈ రోజున అమరావతి మీద విషం జిమ్మాలి, అమరావతి మీద విషం కక్కాలి అంటే ఇక్కడ ఒకటి, వీళ్ళు దోచుకున్న భూములు అడగకుండా ఉండాలంటే, వీళ్ళు దోచుకున్న భూములు ఎవరూ కూడా క్వశ్చన్ చేయకుండా ఉండాలంటే, వీళ్ళు గతంలో ఏదైతే రాష్ట్రాన్ని లూటీ చేశారో దాని గురించి మాట్లాడకుండా ఈ రోజున రాజధాని గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళ బాధ ఏంటి? చెన్నై అన్నారు, అక్కడ లేదు, మద్రాసు నుంచి తరిమేశారు, తర్వాత కర్నూలు అన్నారు, తర్వాత హైదరాబాద్ అన్నారు, రేపు అమరావతి వాళ్ళు కూడా తరిమేస్తారని అంటారు. అసలు ఫస్ట్ అమరావతి కారణం ఏంటండి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే అమరావతి అనుకుందాము, వీళ్ళ అధికారంలో 5 సంవత్సరాలు ఉత్తరాంధ్రకి ఎస్పెషల్లీ వైజాగ్కి వీళ్ళు చేసిందంటే ఏం చూస్తారు మీరు? అలా కాదండి, ఇప్పుడు వైజాగ్ చూసాం, ఋషికొండని హరిత రిసార్ట్స్ని ఏ విధంగా సర్వనాశనం చేసి ఋషికొండని పిండి చేసి జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ కట్టాడు. మరి అక్కడ చూస్తే మొన్న చూసాం, పవన్ కళ్యాణ్ గారు వెళ్తే అన్నీ కూడా నీళ్ళు వచ్చేస్తున్నాయి, పెచ్చులు ఊడిపోయి. మరి అది ఆ ప్యాలెస్ పరిస్థితి. అంటే ఆయన గడితే ఏదైనా అంతే, రాష్ట్ర రాజధాని అయినా అంతే, ఆయన పరిపాలన అయినా అంతే, అన్ని పెచ్చులు ఊడిపోయి ఆ విధంగా అంతా నీళ్లు గారుతూ ఉంటాయి. మరి అలాంటిది ఇంకేం చేశారంటే గంజాయిని విచ్చలవిడిగా పండించారు, యువతని సర్వనాశనం చేశారు, యువతని మత్తులో తూగేటట్టు చేశారు. ఇంకేం చెప్పాలి వీళ్ళ గురించి? భూములు మనం చూసాం కదా, వైజాగ్ ఆ సముద్రం దగ్గర కూడా వీళ్ళ సంబంధించిన విజయసాయిరెడ్డి కూతురుకు సంబంధించిన కోర్టు కూడా కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టి అవి కూల్ చేసిన తర్వాత దానికి సంబంధించినవి కూడా వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసిన పరిస్థితి. ఇది వీళ్ళ దుర్మార్గమైన చర్య. ఇంకా జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పుకోవాలంటే, వాళ్ళ నాయకుల గురించి చెప్పుకోవాలంటే ఉత్తరాంధ్రని సర్వనాశనం చేయడంలో కీలక పాత్ర పోషించారు. అంటే 3 రాజధానుల పేరుతో 3 ముక్కలు ఆటాడిన వీళ్ళు ఈ రోజున రాష్ట్రం గురించి, అభివృద్ధి గురించి, ప్రత్యేకించి రాజధాని గురించి ఆలోచిస్తున్నారంటే ఎవరైనా నమ్ముతారా? ఎలా నమ్ముతారు చెప్పండి వీళ్ళ గురించి అసలు? ఓకే, మరి సడన్గా వాళ్ళ ఉత్తరాంధ్ర మీద ప్రేమ పుట్టుకొచ్చింది, అమరావతి మీద విషయం చెబుతున్నారు, మరి రాయలసీమ గురించి ఎందుకు మాట్లాడలేదు? మరి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చేశారు ఆ వాట. నువ్వు జగన్మోహన్ రెడ్డి రాయలసీమలో పుట్టిన పులిబిడ్డ కదా, మచ్చల పులిబిడ్డ. ఆయన పులే మచ్చల పులే అంటే బెంగళూరులోకి వెళ్ళి పడుకునే పులి అని చెప్తారు. బెంగాల్ టైగర్ లాగా బెంగళూరు టైగర్ ఇది. ఈ బెంగళూరు టైగర్ ఎక్కడ ఉండిద్ది అంటే యలహంక ప్యాలెస్లో ఉండిద్ది, ఎప్పుడు నిద్రపోతానే ఉండిద్ది. అంటే పులులు సహజంగా పాపం వేటాడతాయి అనుకుంటా. ఈ వీళ్ళు వేటాడి 2019 నుంచి 24 దాకా ఇప్పుడు రెస్ట్ తీసుకుంటుంది ఈ బెంగళూరు పులి.
మరి బెంగళూరు టైగర్ గురించి చెప్పుకోవాలన్నా లేకపోతే ఇంకో టైగర్ గురించి చెప్పుకోవాలన్నా అసలు సిదిరి అప్పలరాజు డైలాగులు నిన్న ఒక రేంజ్లో అండి మైకులు పగిలిపోయినాయి. అంటే అల్లూరు సీతారాము ఒక్క సీతారామరాజు చనిపోతే వేలాది మంది సీతారాములు పుట్టుకొస్తారని చెప్పి డైలాగ్ లాగా ఎవరంటారు ఇక్కడ అల్లూరు సీతారామరాజు? జగన్మోహన్ రెడ్డి గారిని మీరు కాల్చాలనుకుంటే కోట్లాది మంది గుండెల్లోంచి దూసిపోరు. గులకరాయి కొడితేనే ఉడతపడ్డట్టు పడిపోయాడు ఆ రోజున. ఈయన అసలు ఎంత పిచ్చ కామెడీ అంటే అది కాదండి, గులకరాయికే ఉడతలాగా పడిపోయిన వ్యక్తి ఈయన కోసం కోట్లాది గుండెలు వేలాది మనుషులు వస్తారంటే విచిత్రంగా ఉంది. కోడికత్తికేమో వైజాగ్ నుంచి హైదరాబాద్ పారిపోయాడు ట్రీట్మెంట్ ఇక్కడ చేయించుకోను అని. గులకరాయికేమో ఒక్క కన్నుకు దెబ్బ తగిలితే ఇంకో కన్నుకి కట్టు కట్టించుకున్నాడు. ఆయన ఎవరు శ్రీనివాస్, వెల్లంపల్లి శ్రీనివాస్ అనుకుంటా పాపం. కొబ్బరి చిప్పల మంత్రి అంటే ఆయనకు అందరూ బాగా తెలుస్తుంది. ఆంధ్రాలో కొబ్బరి చిప్పల మంత్రి అంటే తెలుస్తుంది. ఇంకా సిదిరి అప్పలరాజు గురించి చెప్పుకోవాలంటే ఆయనకు ఒక రకమైన మతిమరుపు జబ్బు వచ్చిందని, దీనికి ట్రీట్మెంటే లేదని అర్జెంటుగా చిన్నవాల్తేరు హాస్పిటల్లో జాయిన్ చేయాలనేది ఈ రోజున ప్రజలందరూ నిర్ధారణకు వచ్చేసారు. ఏదో పశుసంవర్ధక శాఖ ఏదో చేసినట్టున్నాడు ఆయన, లేకపోతే ఆయన చదివింది అదేనా? నేను ఒక డాక్టర్ని, నేను ఒక యాక్టర్ని అని చెప్తాను. కొంతమంది పశువుల డాక్టర్ అంటున్నారు. ఆయన అసలు ఏ డాక్టర్ కాదండి, చదువు సంజయ్ లేని వాళ్ళందరం తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, వీళ్ళందరూ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్లు. డాక్టర్లు అనేది కూడా అంతే నిజం. కాబట్టి ఈ రోజున ఒక్కొక్కరిని బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు ఒకప్పుడు వాళ్ళు ఏదో పెద్ద క్యాబినెట్ స్థాయి మంత్రులను ఎలగబెట్టాము మా అనుభవం అంటారు. ఏం ఉపయోగం? మీ అనుభవం వల్ల ఏం ఉపయోగం? ఈ రోజున ఒక క్యాపిటల్ సిటీ లేదు. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయి? 3 ముక్కలు ఆట ఆడినప్పుడు వీళ్ళందరూ ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి ఎంత దోచుకుంటే దాంట్లో ఎంత వాటా కావాలని చెప్పి వాటాలు వేసుకుంటున్నారా? మరి ఇలాంటి వ్యక్తులందరూ ఈ రోజున ఎక్కడ మైకులు దొరికితే అక్కడ. మరి ధర్మాన ప్రసాదరావు కూడా భోజనాలు ఏదో చేసినట్టు నిన్న. పాపం ఆయనకి గతంలో ఎట్లాంటి మినిస్టర్ ఇద్దాం అనుకుని ఇవ్వలేకపోయాడో కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాత్రం ఆహార శాఖ అన్నమాట ఈయన. నిన్న చూస్తే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకి ఈ రోజున నిజంగా అవమానకరమైన రోజు. వాళ్ళందరినీ ఎంత దారుణంగా అవహేళనగా మాట్లాడాడంటే, మీరు అటు చూడొద్దు, భోజనాలు ఉన్నాయి ఇక్కడే కూర్చోండి, మీరు 10,000 మందికి చేయించామని చెప్తున్నాడు. అసలు ఏ మనుషులండి? ఎళ్ళినాళ్ళకి బుద్ధి లేదు. ఆ పార్టీ జెండా పట్టేవాడు కట్టేవాడు కార్యకర్తని చెప్పుకోవటానికి అంత నీచంగా వాళ్ళు మైకుల్లో అంత అవహేళన చేస్తుంటే ఎట్లా కూర్చుంటారు అక్కడ? ఏ విధంగా సభలకు వెళ్తారు? ఏ విధంగా ఆ పార్టీ జెండా పట్టుకుంటారు? ఇట్లాంటి వ్యక్తులు ఇంకా ఇట్లాంటి వ్యక్తుల గురించి చెప్పుకోవటానికి వీళ్ళు మాట్లాడిన మాటలు ఈ రోజున ఒక ప్రాంతీయ విభేదాలను సృష్టించే విధంగా, రాష్ట్రంలో అలజడులు సృష్టించే విధంగా ఈ రోజున అన్ని వైపుల నుంచి రాష్ట్రం అంతటా ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో చూస్తున్నాం. రాయలసీమ అభివృద్ధి చెందుతుంది, ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంది. మనం సంబంధించిన నిన్న చూసాం ఏదైతే ఈ గూగుల్ డేటా సెంటర్ కానివ్వండి, ఇవన్నీ వైజాగ్లో రావటం కానివ్వండి, ఇవన్నీ చూస్తున్నా కూడా వీళ్ళకి ఎందుకు ఇవి ప్రజలకు చేరనివ్వకుండా చేస్తున్నారు? ఎందుకు కేవలం అమరావతి మీద పడే ఏడుస్తున్నారు అంటే వాళ్ళకి అమరావతి అభివృద్ధి జరగటం ఇష్టం లేదు. అదే కారణం, ముఖ్య కారణం. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు నిజంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం ఒక నేరం చేసిన వ్యక్తికి శిక్ష పడపోవటం వల్లే ఇట్లా తయారయ్యారు వీళ్ళందరూ. కాబట్టి వీళ్ళు ప్రతిసారి మాట్లాడినప్పుడల్లా వాళ్ళకి కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా సరైన ట్రీట్మెంట్ జరగకపోవటం వల్ల ఇలా వీళ్ళు ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి మరి ఆ బెంగళూరు టైగర్ ఎప్పుడో వచ్చి మాట్లాడినప్పుడు కాదు, వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు కూడా ప్రతిసారి వీళ్ళకి ఒక వార్నింగ్ అనేది ఉండాలి ఖచ్చితంగా. ప్రతి ఒక్కరం వాయిస్ ఇవ్వాలి. మన రాజధాని, మన అమరావతి అనేది ప్రతి ఒక్కరం ఈ రోజున ముక్త కంఠంతో మాట్లాడుతున్నది. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.